చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య స్వచ్ఛమైన నీటితో కిందకి దూకుతున్న జలపాతాలు. వెరసి ప్రకృతి రమణీయతను చాటుతున్న బయ్యారం జలపాతాల అందాలు చూసేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో బయ్యారం చెరువు మత్తడి పోస్తుంది. దీంతో పాండవులగుట్ట జలపాతం, చింతోని గుంపుల్లోని వంకమడుగు జలపాతాలు పొంగి పొర్లుతూ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ జలపాతాల వద్దకు చేరిన యువత పైనుంచి వేగంగా పడుతున్న జలధార కిందకి కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తున్నారు. ఇంకొందరు తమ కెమెరాల్లో అక్కడి జలపాతాల అందాలను బంధించే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నాటికి గాని పాండవులగుట్ట జలపాతం, వంకమడుగు జలపాతాలు జలకలను సందర్శించుకునేవే కాదని ఈ ఏడాది నెల ముందే సందడి చేస్తున్నాయని అక్కడికొచ్చిన యువకులు తెలిపారు. ఇన్నాళ్ళు ప్రచారానికి దూరంగా కేవలం స్థానికులకే పరిచయమైన ఈ జలపాతాలు ఇప్పుడిప్పుడే పర్యాటకులని ఆకట్టుకుంటున్నాయి. జలపాతం నుంచి వస్తున్న చల్లటి గాలులు, నీటి తుంపర్లు పర్యాటకుల మనస్సును పులకరింపచేస్తున్నాయి. సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటి సవ్వళ్ల మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. నయాగరా జలపాతాన్ని కూడా తప్పించే విధంగా ఈ యొక్క జలపాతం ఉంది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ఆనందాన్ని పంచుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఈ యొక్క జలపాతాన్ని గుర్తించి ఇక్కడ పర్యాటకుల ప్రాంతంగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క మహబూబాబాద్ ప్రాంతానికి ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ చూడడానికి వచ్చే వీక్షకులకు సరైన ఏర్పాట్లు చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రకృతి అందాలు చూడటానికి బయ్యారం నుంచి కాకుండా మహబూబాబాద్ చుట్టూ ప్రాంతాల నుంచి అనేక మంది వీక్షిస్తుంటారు. ఈ జలపాతం వచ్చేసి వానాకాలంలో పైన గుట్టపై నుంచి కింది జారుతున్న జలపాతం చూస్తుంటే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రజలు అనేక సంఖ్యలో వచ్చి వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం, ఇల్లందు, మహబూబాబాద్ నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి రోడ్డు మార్గాన 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ జలపాతాలకు చేరుకోవచ్చు. అయితే జలపాతాల వద్దకు వెళ్లే రోడ్డు మార్గం బాగోలేదని, దీనిని బాగు చేయించి ప్రభుత్వం కూడా తగిన ప్రచారం కల్పిస్తే మరింత మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల తమ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి బయ్యారం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే వెనుకబడిన గిరిజన ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకుపోతుందని కోరుకుంటున్నారు. చూడటానికి చాలా ఆనందకరంగా ఉంటుంది. గుట్టల మధ్య నుంచి వాటర్ రావటం, ఈ వర్షాల వల్ల వాటర్ పైనుంచి రావటం వల్ల సందర్శకులు బాగా వస్తారు. జనం వాటర్ ఫాల్స్ బాగుంది, చూడొచ్చు మీరు వెనకాల విజువల్స్ చాలా బాగున్నాయి. వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మహబూబాబాద్లో ఉన్న వాళ్ళైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఇక్కడికి రావచ్చు. రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. రండి, చూడండి, ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీస్తో రండి, ఎంజాయ్ చేయండి. మేము కూడా చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరం వచ్చాం, ఎంజాయ్ చేస్తున్నాం.